వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం నర్సరావుపేటలో ఉన్నాము. నర్సరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మొన్నటివరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సో తను ఉన్నారు. అసలు ఈ 5 ఏళ్ళలో ఏం జరిగింది, రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఎంపీ టికెట్ సాధించడం, ఎంపీగా గెలవడం, సో ఈ 5 ఏళ్ల రాజకీయం ఏం చెప్తుంది, ఏంటి నర్సరావుపేటలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, గెలుపు వ్యూహాలు, ఎత్తుగడలు ఏంటి అనేది వారి మాటల్లో నిందాం. ఆయన నమస్తే అండి. నమస్కారం అండి. సో ఏంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ 5 ఏళ్లలో ఏం రాజకీయం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? రాజకీయం కంటే ఎలా ఉన్నారు ఈ 5 సంవత్సరాలు, ఏం చేశారు అనే దానికి నేను సమాధానం చెప్పగలను. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. అన్ని సమయాల్లో కూడా ఎంపీ అంటే ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్లో ఉండటం కాదు, ఉన్న జిల్లాలో ఉండటం అనేది మనం చూపించగలిగాం. అన్ని సమయాల్లో అందుబాటులో ఉండటం అనేది చూపించగలిగాం. ఇది ఈ 5 సంవత్సరాల్లో క్యాడర్కి బాగా దగ్గరయ్యాం, జనానికి బాగా దగ్గరయ్యాం. సో 5 ఏళ్ళు అంటే ఒక మీరు అన్నట్టుగా మీ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ అయితే ఒక కోర్స్, ఒక 5 ఇయర్స్ కోర్సులో శ్రీకృష్ణదేవరాయలకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అంటే ఎంతోమంది స్టూడెంట్స్ని వాళ్ళ ఎడ్యుకేషనల్గా వాళ్ళని ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మీరు మీ ఇన్స్టిట్యూషన్లో, ఈ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్లో ఈ 5 ఇయర్స్ కోర్స్ మీకు ఎట్లా అనిపించింది? మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారంటే ఏం చెప్తారు? నాకు నేను 50 మార్క్స్ వేసుకుంటా 100కి. ఓ వై? ఎందుకు తక్కువ వేసుకున్నాను? ఎస్, ఎందుకు తక్కువ వేసుకున్నాను అంటే ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇంకా నేను మా క్యాడర్కి, నాకు పోయినసారి చేసిన వారికి నేను ఇంకా చేయగలిగి ఉన్నాను. వారికి ఇంకొద్దిగా గట్టిగా పట్టి చేయవలసింది అనేది నా నమ్మకం. అట్ ద సేమ్ టైమ్ పీపుల్కి ఏదైతే నర్సరావుపేట ప్రజలు ఉన్నారో అన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే మనం తెచ్చామో అన్నీ కూడా సగంలోనే ఉన్నాయి. సగం దాకా తీసుకొచ్చాం. ఏదైతే హైవేస్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, వరకపూడిశాల కానీ, ఇవన్నీ కూడా కేంద్రీయ విద్యాలయాస్ కానీ, ఇవన్నీ కూడా సగం దాకా తీసుకొచ్చాం. సో అందుకే నేను 50 మార్క్స్ వేసుకున్నాను. అవన్నీ పూర్తయినప్పుడు 70-80 వేసుకుంటాను. సో మీరు ఇప్పుడు చెప్పారు నేను 50 మార్క్స్ అని. రాజకీయాల్లో నిజాయితీ పనిచేస్తుందంటారా? అంటే మీరు అన్నట్టుగా నేను ఇది చేశాను, అది చేశాను, చాలామంది, నేను ఎంతోమంది పొలిటీషియన్లు ఇంటర్వ్యూలు చేశాను, బట్ మేము బాగా చేసాం, ద బెస్ట్ చేసామని చెప్తున్నారు. కానీ మీరు మాత్రం చాలా కొద్ది మంది చెప్తుంటారు. అందులో మీరు కూడా చెప్పారు ఓన్లీ 50 మార్క్స్ అయినాయి. నిజాయితీ పనిచేస్తుందంటారా? అసలు చూద్దాం ఈ ఎలక్షన్ రిజల్ట్ అవుతా పనిచేస్తుందో లేదో నిజాయితీ. అంటే నిజాయితీగా ఉండడం అనేది ప్రజలు అంగీకరిస్తారా? పాలిటిక్స్ వదిలిపెట్టండి, మీడియా వదిలిపెట్టండి, మిగతా నిజాయితీగా ఉండడాన్ని ప్రజలు అంగీకరిస్తారా? తప్పకుండా అంగీకరిస్తారు. వారికి జనానికి మనం అనుకుంటాం కానీ జనానికి క్లియర్గా తెలుసు ఏది రైట్, ఏది రాంగ్ అనేది. మనం ఎంత డబ్బులు ఇచ్చినా, ఇంకోటి చేసినా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన తెలంగాణ ఎలక్షన్ చూశారు మీరు. సరిగ్గా లేకపోతే, అందుబాటులో లేకపోతే, కొద్దిగా అతిగా ప్రవర్తిస్తే ఎంత డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ జనం వాళ్ళని ఈడ్చి కొట్టారు బయటికి. కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి, ఖమ్మంలో జరిగిన ఎలక్షన్ ఉదాహరణ. సో మరి నిజాయితీగా ఉంటే మరి ఆదరించారు కదా. ఎస్. సో నిజాయితీతో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు వెరీ సాఫ్ట్, ఎవరిని పల్లెత్తు మాట అనరు, ఎవరిని విమర్శించరు, సొంత పార్టీ కాదు, అధికార పార్టీ కాదు, ఎవరిని ఏమి అన్నారు. ఈ సాఫ్ట్నెస్ అనేది సెట్ అవుతుందా మీకు? ఎందుకు అయిందనిపించిందా, లేదనిపించిందా, సూట్ అయిందన్నారా? అంటే మనది సాఫ్ట్నెస్, నేను పీపుల్తో, జనంతో చాలా సాఫ్ట్గానే ఉంటాను. మనం అధికారాన్ని లేకపోతే పదవిని ఉపయోగించి వాళ్ళు హెల్ప్ చేయాలి కానీ వాళ్ళ మీద రైట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. బట్ అట్ ద సేమ్ టైం నేను ఆ సాఫ్ట్నెస్ అదంతా కూడా పైన ఉన్న వాళ్ళ మీద పెద్ద అంత చూపించడం. మనం చెప్పాల్సింది మనం గట్టిగానే చెప్తాం. మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు దండం పెట్టినా పాయింట్ ఉందని పైన గట్టిగా చెప్తాం. గట్టిగా చెప్పి చేర్చుకునే దూరంలోనే ఉంటాం. కాబట్టి మీరు కనిపించేది అదంతా కూడా
తొడలు కట్టడం లేకపోతే ఇంకోటి చేయటం అనేది అందరూ అనుకుంటారు అది చాలా స్ట్రాంగ్ అది స్ట్రాంగ్ అని. బట్ నా ఉద్దేశంలో పని చేయటం అనేది సాఫ్ట్నెస్ కాదు, చాలా అంటే మీరు అనేది ఏంటంటే రాజకీయాల్లో పని అయిందా లేదా అది ఇంపార్టెంట్. మనం ఎంత గంభీరంగా మాట్లాడినా, ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించినవా, రోజు తిట్టినవా ఈ కాదు, వాట్ వీ డన్ దట్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ ఆన్ ద ఎగ్జాక్ట్లీ ఆన్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది అంటారు. అట్ ద సేమ్ టైం నువ్వు ఆ అధికారాన్ని లేకపోతే దాన్ని నువ్వు ఎక్కడ ఉపయోగిస్తావు అనేది ముఖ్యం. వీక్గా ఉన్న వాళ్ళ మీద ఉపయోగించడం చాలా ఈజీ, మన మీద ఆధారపడిన వాళ్ళ మీద ఉపయోగించడం చాలా ఈజీ. కానీ మనం గట్టిగా తెచ్చుకోవాల్సిన దగ్గర ఉపయోగించడం అనేది చాలా కష్టమైన పని. నేను గట్టిగా అడిగి తెచ్చుకునే దగ్గరే నేను ఎక్కువసార్లు వాయిస్ బలంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చాము, రోడ్స్ తెచ్చాము, కేంద్రీయ అక్కడ గట్టిగా ఆఫీసర్స్తో వాళ్ళతో గట్టిగా మాట్లాడడం, మాకు ఎందుకు ఎవరు ఈ రీజన్స్ ఉన్నాయని చెప్పి అక్కడ గట్టిగా మాట్లాడదాం. కానీ మనం రివర్స్ చేసాం అనుకోండి, పైన ఉన్న వాళ్ళ దగ్గర ఏమన్నా కాళ్ళకి దండం పెట్టి కింద వాళ్ళ మీద ఏమన్నా మన దగ్గర హడావుడి చేసాం అనుకోండి, అది నేను కరెక్ట్ అని అనుకో. సో దట్ ఈస్ రివర్స్. మీరు మాత్రం ఇక్కడ ఉంటారు, అక్కడ గట్టిగా అడుగుతారంట. కానీ మీరు ఒక అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మీకు ఒక విమర్శ ఏంటంటే ఈయన విపక్షాన్ని కనీసం పల్లెత్తు మాట అనరు అనేది ఒక ఆరోపణ. దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు? ఇప్పుడు టీడీపీలోనూ వైఎస్ఆర్సీపీని నేను ఒక మాట కొనట్లేదు, మరి నైజం అది. నేను మనం చేసిన పని మనం చెప్పుకుంటూ పోవటమే మంచిదని నమ్మే మనిషిని, మనం చేయబోయే పనిని మనం చెప్పుకుంటూ వెళ్ళటం మంచిదని నమ్మే మనిషిని. అనవసరంగా ఆ రోజుకి ఏదో ఆ గంటకో 2 గంటలకో బ్రేకింగ్ న్యూస్ కోసం నేను వెంటపడేవాడిని కాదు. నేను లాంగ్ టర్మ్గా మనం ఏం చేసాం, జనానికి ఏం చేసాం, కాన్స్టిట్యున్సీకి ఏం చేసాం అని ఆలోచించే మనిషిని. కాబట్టి నేను ఇంతే ఉంటాను. కానీ ఇలా ఉంటే పాలిటిక్స్లో సస్టైనబిలిటీ అనేది చాలా తక్కువ అనేది కూడా కొంత ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ గల్లా జయదేవ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చారు, 2 సార్లు ఎంపీగా పనిచేశారు. సో మీరు ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నప్పటికీ 5 ఏళ్ళు వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అట్లాంటి డైనమిక్ పర్సనే ఈ పాలిటిక్స్ మనకి ఎందుకురా, మన ఇన్స్టిట్యూషన్స్ మీద, మన ఆర్గనైజేషన్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ఐ కాంట్ డూ దిస్ పాలిటిక్స్ అని పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోయారు. మరి మీకు కూడా అట్లా ఏమైనా అనిపించిందా ఈ 5 ఏళ్ళలో? గల్లా జయదేవ్ వెళ్ళిపోవడానికి మీరు ఎట్లా, ఆయన నిష్క్రమణని మీరు ఎట్లా చూస్తారు? తను వెళ్ళిపోవడానికి రెండు వేరు కారణాలు. తను వెళ్ళిపోవడానికి 2 వేరు కారణాలు, అది 2 కలపడానికి లేదు. వెళ్ళిపోయారు ఆ రోజు అంటే అది ఎందుకు జరిగింది అంటే ఇన్స్టిట్యూషన్ వైజ్గా ఆయనకున్న ఇండస్ట్రీ వైజ్గా ఎఫెక్ట్ అవ్వటం వల్ల బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది, కానీ వేరే కారణాల వల్ల కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన అడగండి, నువ్వు పాలిటిక్స్లో 10 సంవత్సరాలు ఉన్నావు కదా, నీ పర్సనాలిటీ నువ్వు మార్చుకున్నావు అంటే 100కి 100% చెప్తాను. నేను పర్సనాలిటీ ఫస్ట్ రోజు ఎలా ఉన్నానో అంతే, ఎథికల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా నేను అదే మెయింటైన్ చేయడానికి చివరిదాకా ట్రై చేశానని చెప్తాడు. అవి మార్చుకోలేక. కానీ మీలాంటి వాళ్ళందరూ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత సంపాదించుకునేది ఏం లేదు, పోగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది. ఆరోపణలు, విమర్శలు ఇలాంటివి చాలా వస్తాయి. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఇన్ని వేల మందికి విద్యా బుద్ధులు నేర్పుతున్నటువంటి మీరు కానీ, మీ ఫాదర్ కానీ, మీరు పాలిటిక్స్లో ఇన్ని విమర్శలు ఇవన్నీ చూసిన తర్వాత అనిపించలేదా, ఎందుకురా బాబు ఒకరితో మనం ఎప్పుడు మాట్లాడము, ఈ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇదంతా అందరూ మన మీద ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు మన మీద ఏంటి అనేది అనిపించింది ఎప్పుడైనా? అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. మనకి చాలామంది పోయినప్పుడు అబ్బో ఇది అన్నప్పుడు దాన్ని మనం తీసుకున్నప్పుడు విమర్శ కూడా తీసుకోవాలి కదా. నువ్వు ఇన్స్టిట్యూట్స్ నడుపుతా ఉన్నా కానీ, ఇంకోటి చేస్తూ ఉన్నా కానీ అన్ని ఉండవు కదా. అవును. దీంట్లో అయితే ఆ హైస్ లోస్ అనేది చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. అంటే ఎయిట్స్ అండ్ బట్స్ని ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ ఉండాలంటారు. స్టడీ చేయటం అంటే కూడా దేన్ని పోయినప్పుడు పడుచుకోమాక, తిట్టినప్పుడు కూడా పడుచుకోమాక, నువ్వు రెండింటికి పడకపోతే చాలు. దీంట్లో లైఫ్లో కూడా ఉంటాయి, ఏది అది అవటం అనేది లైఫ్లో కూడా జరుగుతుంది, కానీ లైఫ్లో కొద్దిగా ఎక్కువ స్పాన్లో జరుగుతాయి. అదే దీంట్లో అయితే చాలా ఫాస్ట్ జరుగుతాయి పాలిటిక్స్. రైట్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న చాలామంది రాజకీయాల్లోకి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్స్ వస్తున్నారు. కానీ ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా వస్తున్నారో అంతే స్పీడ్గా మళ్ళీ ఆగిపోతున్నారు. అంటే పాలిటిక్స్ని చాలా సున్నితంగా చూడటం వలన, లేకపోతే ఏం కారణం అంటారు? పాలిటిక్స్ని అలా చూడటమని కాదు, ఎక్స్పెక్టేషన్, దీన్ని ఏదో ఒక
రికగ్నేషన్ కోసం వచ్చారంటే రికగ్నేషన్ కంటే కూడా ఏదో అదొక ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. సినిమా యాక్టర్ ఉన్నాను అనుకోండి, సినిమా యాక్టర్ అవుదాం అనుకుంటే 2 కారణాల వల్ల అవ్వచ్చు. ఒకటి, నా ఫేస్ మొత్తానికి తెలియాలని అవ్వచ్చు. అంతే. రెండో కారణం ఆ క్రాఫ్ట్ మీద ఇష్టం ఉండవచ్చు. నువ్వు ఫస్ట్ దాని మీద ఏమంటే ఎన్ని రోజులు నువ్వు నడుస్తుంది, సస్టైన్ అవుతావు అవ్వవు కదా. ఎస్. బట్ నీ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి నువ్వు రోజుకి బెటర్ అవుతున్నావు అంటే యూ కెన్ సస్టైన్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడున్న కరెంట్ పాలిటిక్స్ సెట్ అవుతున్నాయా అంటే ఇప్పుడున్న కరెంట్ పాలిటిక్స్ని యంగ్ లీడర్స్ అడాప్ట్ చేసుకోగలుగుతున్నారా అంటే? ఇప్పుడు పార్లమెంట్ చూస్తే ఆల్మోస్ట్ 30% ఆఫ్ దెమ్ ఆర్ యంగ్ లీడర్స్. ఎస్, వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. అందరూ నేను వెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ పార్లమెంట్ విత్ 36, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు సెకండ్ టర్మ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓ గ్రేట్. సో దట్ మీన్స్ దే ఆర్ డూయింగ్ వెల్. రైట్. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సో అక్కడ మీకున్న ఇట్స్ అండ్ బట్స్ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అన్నారు. మరి ఇక్కడ మీ విజన్కి తగ్గట్టుగా ఉందా ఈ పార్టీ, ఇక్కడ లీడర్షిప్ కానీ ఇక్కడ కానీ? అంటే ఐ కాంట్ కామెంట్, అంత తొందరగా కామెంట్ చేయలేం కదా. ట్రావెల్ చేసింది తక్కువ పీరియడ్ అయినా, ట్రావెల్ 2 months కదా. సో ఐ కాంట్ కామెంట్. అంటే మీరు వచ్చే ముందు కూడా ఆలోచించుకుంటారు కదా, ఈ పార్టీలో నాకు ఇట్లా జరిగింది, సో ఈ పార్టీలో నేను అనుకునే కలుస్తాయి, నేను అనుకునే జరుగుతుందా, ఇక్కడ నాకు ఉండేటువంటి ప్రయారిటీస్ ఇవన్నీ అన్నీ అవుతాయి అని అనుకుని వచ్చారా ఇందులోకి? ఎట్లా అంటే కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి చూసి వచ్చారా? నేను అంత ఎఫర్ట్ పెట్టకుండా దీంట్లో ఐ కాంట్ కమ్ టు కంక్లూజన్. దాంట్లో నేను ఇప్పుడు 10 years ఆఫ్ ఎఫర్ట్, 10 years ఆఫ్ ఎఫర్ట్. ఒక 5 సంవత్సరాలు మనం అపోజిషన్లో ఉండి చేసిన ఎఫర్ట్, దాని తర్వాత ఇంకో 5 సంవత్సరాలు దీంట్లో. సో దాని తర్వాత మనం ఒక కంక్లూజన్కి వచ్చాం. కానీ ఇక్కడ ఏం ఎఫర్ట్ పెట్టకుండా నన్ను గౌరవించాలి, నన్ను తలపై పెట్టుకొని చూడాలంటే మీకు ఇచ్చే ప్రియారిటీ కాదు, మీ విజన్కి తగ్గట్టుగా ఈ పార్టీ ఉందా అంటే మీ ఐడియాలజీకి మీ డెవలప్మెంట్ చేయాలనేది. ఇప్పుడు ఏ పార్టీకి అయినా ఒకటే ఐడియాలజీ, ఏ పార్టీ అయినా ఇప్పుడు కంట్రీ మొత్తంలో కొద్దిగా బీజేపీకి డిఫరెంట్ ఐడియాలజీ ఉంది. కానీ ఏ పార్టీకైనా రీజనల్ పార్టీస్కి డెలివరీ ఆఫ్ స్కీమ్స్, ఇంకోటి డెలివరీ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎవరికి కూడా ఐడియాలజీస్ అనేది స్ట్రాంగ్ ఐడియాలజీస్ దొరుకున్నట్టు కమ్యూనిస్ట్ పార్టీస్కో ఇంకో పార్టీస్కో ఉన్న ఐడియాలజీస్ ఎవరికి లేవు. అన్నీ కూడా సెంటర్ లెఫ్ట్ ఉండేవి ఎంత ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని సెంటర్కి వచ్చేసినాయి. సో ఐడియాలజీ అనేది ఓన్లీ డెవలప్మెంట్. పార్టీస్ ఐడియాలజీ ఓకే, బట్ యువర్ విజన్, యువర్ ఐడియాలజీ, యువర్ థింకింగ్ దానికి అడాప్ట్ అవుతుందంటారా తెలుగుదేశం పార్టీ? అంటే పార్టీ అడాప్ట్ అవుద్దా, నేను అడాప్ట్ అవ్వాలా చూడాలి. బట్ అట్ ద సేమ్ టైం నా ఉద్దేశం ఏమిటంటే ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పాండ్ సెల్ఫ్ ఫుట్ ప్రింట్ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, ఎందుకు సౌత్లో ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటుంది, అలాగే కొన్ని కమ్యూనిటీస్లో ఎక్స్పాండ్ చేద్దాం, ట్రైబల్ పీపుల్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి చాలా ఎఫర్ట్ పెడతా ఉన్నారు బీజేపీ. సో సేమ్ థింగ్ ఏ పార్టీ అయినా ఒక 30 years వచ్చిన తర్వాత, 30-40 years వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ టు రీడ్రా ది మ్యాప్. ఎందుకంటే జనరేషన్ మారిపోద్ది, ఇదంతా మారిపోద్ది. సో ఆ ఫుట్ ప్రింట్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేసుకోవాలి. అండ్ ఐ హోప్ ద నెక్స్ట్ 5 years నా పనిలో ఉంటుందని అనుకుంటున్నా టీడీపీ. రైట్. నర్సరాపేట రావు శ్రీకృష్ణదేవరాయలు ఏ సర్వే చేసినా కానీ గెలుస్తారు అని చెప్పేసి అనుకున్నారు, సర్వేలు చేయించారు మిగతా మీరున్న పార్టీలలో. తర్వాత ఇంత జరిగినా కానీ ఎందుకని మీకు సీట్ ఇవ్వలేదు అంటే ఏం చెప్తారు? బేసికలీ సీట్ ఇవ్వకపోవటం అని కాదు, 2 things has happened. ఒకటి పబ్లిక్లో చెప్తా ఉంది ఏంటంటే మేము బీసీకి సీట్ ఇద్దామని, అందుకని ఇవ్వలేదు అంటున్నారు. ప్రైవేట్లో చెప్తుంది ఏంటంటే క్యాడర్ కానీ వైఎస్ఆర్సీపీ మేము సీట్ ఇద్దాం అనుకున్నాము, అంతా కన్ఫర్మ్ అయిపోయింది, ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు కృష్ణ. సో ఈ రెండిట్లో ఒక ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాను. మీరు అడిగిన దానికి గెలిచేది కదా అంటే ఇట్స్ అ టఫ్ సీట్, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఇదంతా ఉంది. సో ఇట్ బికేమ్ ఎ టఫ్ సీట్. కానీ ది రియలైజ్డ్ కృష్ణ అయితేనే అవుతుందని చెప్పి రియలైజ్ అయ్యారు. 5 MLAలు చెప్పడం మామూలు విషయం కాదు కదా. సో ఫైనలీ ఇది దే రియలైజ్డ్. బట్ కానీ అన్నిట్లో మీరే ఉన్నారు, సర్వేల్లో మీరే వస్తున్నారు, టికెట్ ఇస్తే గెలుస్తారు, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కానీ గెలుస్తారు అనుకున్నప్పటికీ కూడాను టికెట్ కూడా పోవడం కేవలం విడుదల రజని అండ్ బ్రహ్మనాయుడే కారణమా? కాదు. బేసిక్గా ఎలా ఆలోచిస్తారంటే పార్టీ నడుపుతున్న వాళ్ళు ఈ సీట్ మనకి ఫేవర్గా ఉంది కాబట్టి ఎక్కడైతే అన్ఫేవరబుల్గా ఉందో అక్కడ కృష్ణని ప్లే చేస్తే కనుక మరి పార్టీకి ఉపయోగపడుతుంది కదా అనుకుంటారు. కృష్ణ మంచితనం తెలిసింది, పార్టీ గుర్తించింది, ఇక్కడ ఇంకో దగ్గర నుంచి పెడితే ఇక్కడికైనా గెలవచ్చు, అక్కడైనా గెలవచ్చు అనేది. బట్ ఐ టోల్డ్ దెమ్ అసలు అక్కడ నేను ప్రెస్లో కూడా చెప్పాను, ఎక్కడైతే పంపిద్దాం అనుకుంటున్నారు గుంటూరు, అక్కడ
అంటే గెలుస్తామో గెలవడం పక్కన పెట్టండి, బట్ నా వాదన ఏమీ లేదు అక్కడ చెప్పడానికి. ఇప్పుడు క్యాపిటల్ ఇష్యూ అని అడిగాడు, నేను చెప్పేది ఏం లేదు, దాని వాదన నాకు లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ 5 years మనం చేసాం, కొద్దిగా నాకు చెప్పాను కదా 50% మార్క్స్ వేసుకున్నాను. సో చేసాము, దాన్ని ఫినిష్ చేయాలనేది ఉంది. సో అందుకని ఐ సెడ్ ఐ డూ ఇట్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఇక్కడ కొద్దిగా ఇప్పుడు పీపుల్తో కానీ క్యాడర్తో కానీ మనకు ఉంది కాబట్టి. ఎస్, నాన్నగారు లావు రత్తయ్య గారి ఆశయాలతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. సో మీకు ఏమనిపిస్తుంది అంటే నాన్నగారు ఒకసారి ప్రయోగం చేశారు, ఒకసారి తను కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. కానీ ఈ ఆశయాల సాధనకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, పాలిటిక్స్లో ఒక టర్మ్లో మనం ఏదో సాధించేద్దాం అనుకుంటే అది అయ్యేది కాదు. హిట్ అండ్ రన్ కేసు అవుతుంది. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఎనీ వి సీ ఇన్ పార్లమెంట్ కదా, దే 5 terms 6 terms ఉన్న వాళ్ళు ఉంటారు. ఇఫ్ యూ టాక్ టు దెమ్, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు. ఇట్స్ సస్టైన్గా చేస్తే తప్పించి యూ డోంట్ సీ అంత చేంజెస్. ఫస్ట్ 5 years మనం అర్థం చేసుకోవడం సరిపోద్ది సిస్టమ్ అంతా. ఫస్ట్ టర్మ్ అంతా. సెకండ్ టర్మ్ దాన్ని అర్థం చేసుకున్న దాన్ని మనం ఎలా సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకోవాలి, మన కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడేట్లా చేసుకోవాలి, మన జనానికి ఉపయోగపడేట్లా చేసుకోవాలి అని మనకు ఇంకో టర్మ్. సో థర్డ్ టర్మ్ విల్ బి వేర్ మన పాలసీస్ కానీ మనం చెప్పింది కానీ అది వెళ్తుంది, ఏది పార్లమెంట్లో కానీ లాస్ చేసేటప్పుడు కానీ. సో ఇట్స్ సస్టైనబుల్ థింగ్. కానీ దీంతో పాటు పార్టీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కూడా చాలా ఇంపార్టెంట్. వెరీ మచ్ దాని రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది, చాలా ఉంటుంది ఎంపీ మీద చాలా ఉంటుంది విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద పార్టీ. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంటే పార్టీలో ఎవరో ఒకళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. వాయిస్ రేజ్ చేసే విషయంలో కానీ ఎనీథింగ్, చాలా విషయాల్లో, పాలసీ చాలా విషయాల్లో. కానీ జనరల్గా పార్లమెంట్ అంటే ఎంపీ అంటే అక్కడ పాలసీసే మేకింగ్ చేస్తారు, ఆ పాలసీస్లో మన ఒపీనియన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎస్పెషల్లీ రీజనల్ పార్టీస్లో వాయిస్ తక్కువగా ఉంటుంది అనేది ఒక వాదన. అంటే రీజనల్ పార్టీలో చెప్పిందే చేయాలి. అక్కడ ఈ ఎంపీలంతా కూడా అక్కడ ఈరోజు మాట్లాడాలి అంతే. ఈ సిస్టమ్ మీరు ఏ విధంగా చూస్తారు? నేను దాని గురించి ఆల్రెడీ ఆర్టికల్ కూడా రాశాను, మీరు చదువుంటారేమో. ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అని ఉంటాయి, ఎంపీస్ పెట్టచ్చు. దానికి ఇంకొద్దిగా మోర్ టీత్ ఇస్తే కనుక చేసే వర్క్కి దానికి కొద్దిగా వాల్యూ ఉంటుంది. రెండవది ఏమన్నా ఇప్పుడు ఓన్లీ 70 days జరుగుతుంది పార్లమెంట్. ఇట్ షుడ్ అట్లీస్ట్ బీ 120-130 days ఉంటే కానీ నిజంగా రియల్ వర్క్ అవ్వదు. సో ద రిఫార్మ్స్ చేయాలి, తప్పదు. ఐ హోప్ విత్ టైమ్ వీ కెన్ డూ ఇట్. రైట్. మీరు చాలా చేశారంటున్నారు నర్సరావుపేటకి. మీ ముందర కాళ్ళకి బంధం వేశారు ఇక్కడ ఎమ్మెల్యేలు అని అంటున్నారు. ఒకవైపు ఏమో మిగతా ఎంపీలు చాలా చోట్ల అభివృద్ధి లేదు, చేయలేదు అని ప్రజలు చెప్తున్నారు. కానీ మీరు ఇక్కడ నేను అభివృద్ధి చేశానన్నారు. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? మీకు ఇక్కడ ఎమ్మెల్యేలు సపోర్ట్ చాలా తక్కువ మంది చేశారు, అయినా కానీ మీరు డెవలప్ చేశారంటారు. ఎట్లా సాధ్యమైంది? నేను ఎక్కడ అనలేదు, నాకు ముందు కాలు బంధం అంటే బంధం అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీకు లోకల్ ఎమ్మెల్యేస్ విడుదల రజని మీరు వెళ్ళారు, అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలోకి మా ఆవిడ మిమ్మల్ని రానిలేదు. సో ఇట్లాంటివి నేను అనేది దానికి డెవలప్మెంట్ చేయడానికి ఇట్స్ నథింగ్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓడరేవు రోడ్డు మనం తెచ్చుకోగలిగాం. ఇట్ గోస్ ఫ్రమ్ చీరాల టు చిలుకూరుపేట టు ఇది. ఓన్లీ థింగ్ ఇఫ్ యూఆర్ స్టక్ ఏది ఆ ప్రోటోకాల్ వీటి గురించి స్టక్ అయిపోతే కనుక యూ స్టక్ దేర్. ఐ సెడ్ లీవ్ ఇట్, మన పని మనం చేసుకుంటూ వెళ్దామని చెప్పి. ఇప్పుడు ఏమైంది? అవునే సీట్ మార్చి అక్కడికి పంపించారు. సో పార్టీకి తెలుస్తుంది కదా గెలుస్తావా లేదా, మా క్యాండిడేట్ ఏంటి పరిస్థితి అని చెప్పి. రైట్. సో 5 ఏళ్ల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టారు, మొదటిసారిగా పోటీ చేశారు, గెలిచారు. సో ఈ 5 ఏళ్ళలో నర్సరావుపేట ప్రజలు చాలా మన్నలు పొందారని కూడా చెప్తున్నారు. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా సాధ్యమైంది ఇదంతా మీకు? దానిలో ఏం చేసింది కొత్తగా ఏం లేదు, జస్ట్ అవైలబుల్ టు ద పీపుల్. ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మామూలు అందరు చేసినట్టే నేను చేశాను, కొత్తగా ఏం చేయలేదు. వెళ్ళి ఇష్యూస్ని పార్లమెంట్లో కానీ మంత్రుల దగ్గర కానీ రైజ్ చేశాను. అట్ ద సేమ్ టైం పీపుల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక తీసుకుని వెళ్ళి కన్సర్న్ మంత్రి దగ్గర తీసుకువెళ్ళి ఏమన్నా సార్ట్అవుట్ చేయగలిగితే మనం చేయగలిగాము. లేకపోతే కలెక్టరేట్లోనో లేకపోతే ఆఫీసర్స్ దగ్గర ఇదిగోండి రీజనబుల్ ఇష్యూ అయితే, లీగల్ ఇష్యూ అయితే ప్లీజ్ సార్ట్ ఇట్ అవుట్, కొంచెం స్పీడప్ చేయండి అడిగి. అంతకంటే మనం చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ కేంద్రంలో మన అధికారం లేకపోయినా ఒక ప్రాంతీయ పార్టీకి ఇక్కడ నుంచి ఎలక్ట్ అయిన తర్వాత కూడా అక్కడ నుంచి ఫండ్స్ తీసుకోవచ్చు అని చేసి యూ కెన్ ప్రూవ్ ఇట్. ఆబ్వియస్లీ దానికి దీనికి సంబంధమే లేదు అసలు. నువ్వు అక్కడ పవర్లో ఉన్నావా లేదా సెంట్రల్ గవర్నమెంట్లో అసలు దానికి సంబంధం లేదు. మన కేసు స్ట్రాంగ్ కేసు అయితే, మనం అడిగేది స్ట్రాంగ్ది అయితే తప్పకుండా వాళ్ళు శాంక్షన్ చేస్తారు. సో ఈ 5 ఏళ్ళు నర్సరావుపేట ప్రజలకు ఏం చేశారంటే ఏం చెప్తారు మీరు? ఏం చేసామంటే మొదటిది ఏదైతే వర్క్ పుట్స్ వెళ్ళదో దాని పర్మిషన్స్ తెచ్చుకోగలిగాం. హైవేస్ ఉన్నాయి,
ఒక 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఇక్కడ తెచ్చుకోగలిగాం. ఒక మెడికల్ కాలేజ్ 3 ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, దాంట్లో ఒకటి ఇక్కడ ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయాలు మామూలుగా అయితే ఏ పార్లమెంట్లో ఒకటో 2 ఉంటాయి, మనం 4 ఈ పార్లమెంట్లో మనం చేయగలిగాం. ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ ఏదైతే స్టేట్లో ఒక దగ్గర ఉంది, కంట్రీ మొత్తం మీద తక్కువే ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి తెచ్చుకోగలిగాం మా సత్తెనపల్లిలో. సో అండ్ ఆల్సో ఫామ్ రోడ్స్కి డబ్బులు మామూలుగా అయితే మార్కెట్ యార్డ్ నుంచి వాటి నుంచి వాళ్ళు ఇవ్వమన్నారు. లేదంటే లెట్స్ డూ ఇట్ అని చెప్పి మేము రైతులు కలిసి చేసాం, వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ ద గవర్నమెంట్. 450 కిలోమీటర్స్ వేసాం. రైట్. సో ఇంకా రాబోయే 5 ఏళ్ళలో మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి మీ విజన్ ఏంటి, ఎలా ఉంది నర్సరావుపేట ప్రజలు? అదే వర్క్ ఇప్పుడు సార్ పూర్తి చేయాలి, పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి. రెండోది సాగర్ రైట్ కెనాల్ ఉంది, పూర్తిగా స్థిరీకరణ చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి జలాలు తీసుకొచ్చి కలపాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి దాంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ వినుకొండ అలాంటి ప్రాంతంలో చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల కల్పనకి లాజిస్టిక్స్ హబ్ ఒకటి క్రియేట్ చేయాలి. అండ్ ఫైనల్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ గ్రిడ్, దీనికి కూడా కేంద్రం వైపు నుంచి 50% ఇవ్వడానికి ముందుకు వచ్చారు. బట్ వీ హ్యావ్ టు, అంటే సూచన ప్రాయంగా చెప్పారు, బట్ వీ హ్యావ్ టు పుష్ ఇట్ అండ్ డూ ఇట్. రైట్. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎలా ఉంది? 7 అభ్యర్థులు కూడా గెలుస్తారా అసెంబ్లీ సెగ్మెంట్స్లో అందరూ? 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్. ఓకే, వీఆర్ డూయింగ్ వెరీ వెల్. పార్టీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. వీ షుడ్ బి ఏబుల్ టు. హౌస్ ద కోఆపరేషన్ విత్ బీజేపీ అండ్ జనసేన, ఎట్లా ఉంది వాళ్ళ కోఆపరేషన్? జనసేన వచ్చి ఏదైతే యాడ్ అయిందో టీడీపీకి, వాళ్ళ స్ట్రెంగ్త్ వల్ల చాలా ఉత్సాహం వచ్చింది టీడీపీ. ఆ ఎడిషన్ ఆఫ్ జనసేన వల్ల చాలా వచ్చింది. బీజేపీ ఈ మధ్యనే కాబట్టి ఇంకా కోఆర్డినేషన్ అది బాగానే ఉన్నా కానీ ఆ ఉత్సాహం అది యాడ్ చేసే దాంట్లో బీజేపీ ఇంకా స్లోలీ పికింగ్ అప్, బట్ జనసేన అది యాడెడ్ సో మచ్ వాల్యూ టు టీడీపీ. రైట్. ఫైనల్గా నర్సరావుపేట నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ అప్పీల్? మా అప్పీల్ ఈజ్, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, కొంతమంది డెవలప్మెంట్ ఎక్కువ చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు, కొంతమంది సంక్షేమం ఎక్కువ చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు. బట్ ఎవెన్చువల్లీ ఈ రెండింటితో చూడాలి, తప్పదు. డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమం, వీటితో పాటుగా చూడవలసింది ముఖ్యంగా వ్యక్తిత్వం. నుంచుంటున్న క్యాండిడేట్ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వాళ్ళ వ్యక్తిత్వం ఒకసారి చూడండి. వాళ్ళు అందుబాటులో ఉంటారా లేదో చూడండి. వారు మీ సమస్యల గురించి వచ్చిన అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడతారు లేదో చూడండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి చూసి వీటితో పాటుగా సరిగ్గా మాట్లాడతారో లేదో చూడండి. ఇవి చూసిన తర్వాత యు మేక్ ఎ డెసిషన్. సో that's all I can say to my constituents. రైట్. నెక్స్ట్ టర్మ్లో మీరు ఖచ్చితంగా 80+ వచ్చేస్తారంటారు మీ మార్క్స్? I'll try. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. Thank you. మొత్తం మీద నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి రాబోయే 5 ఏళ్లలో తన విజన్ ఉంది. ఈ చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా 7 పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.